గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 3 మండలాల ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ముటుకుల ప్రాజెక్టు నుండి ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులకు స్పష్టం చేశారు. పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం మండలాలను పర్యటించారు. ముందుగా పుల్లల చెరువు మండలంలోని ముటుకుల తాగునీటి ప్రాజెక్టును పరిశీలించారు. 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ముటుకుల తాగునీటి పథకాన్ని పరిశీలించి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెల్లగట్ల దగ్గర మళ్ళీ పీలిపాటి అక్కడ నుంచి 6.7 కిలోమీటర్స్. జగిత్యాల దగ్గర మండలంలో అసలు డిజైన్ వచ్చేసి 33 విలేజెస్ ఉన్నాయి మేడం. వైపాలెంలో 5, వైపాలెం మండలంలో 5 విలేజెస్. తర్వాత త్రిపురాంధ్ర ఫిల్టర్స్కి పంప్ చేస్తారు. వాటిలో మైక్రో ఫిల్టర్స్లో ఫిల్టర్ అయిన వాటర్ని క్లియర్ వాటర్ సంప్ అది 340 KL కెపాసిటీ ఉంది. 90 KL ఓహెచ్పి. అది ఓన్లీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. నిన్నది ఎప్పుడు నిన్న పడిన నీళ్ళు అనంతరం ముటుకుల ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను స్వయంగా ఆమె పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం కోసం తయారు చేసిన పులిహోరను స్వయంగా రుచి చూశారు. నాణ్యత లేకపోవడంతో హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు ముందుగా హెచ్ఎం రుచి చూచిన తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలని ఆదేశించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి వారి తరగతులకు తగినట్టు విద్యా ప్రమాణాలు లేకపోవడంతో టీచర్లపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల డ్రాప్ అవుట్లు లేకుండా చూడాలని కోరారు. అసలు పిల్లవాలేదు ఎలా తింటారు? తినండి నిజం గారు, ప్రతిరోజు మీరు తిని చూడండి. టేస్ట్ కాకుంటే మీకు చెప్తే చెప్పండి. మీ టీచర్స్ అందరూ కూడా మీరు తిని ఫస్ట్ టేస్ట్ చేయాలి, తర్వాతే పిల్లలకి పెట్టాలి. ఇప్పుడు తినండి తినండి. అసలు బాగుంటుంది పెడతారు కదా. ఇప్పుడు తింటే దాంట్లో ఇంకా అది కలుపుతో ముందు కొద్దిగా కలిపి టేస్ట్ ఉందా ఏదైనా ఉందా, లేకపోతే ఇంకా నిమ్మకాయ పెడితే టేస్ట్ వస్తుంది. దాంట్లో ఉప్పు లేదు, పులుపు లేదు. గుంటూరు నుంచి వచ్చారా? ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ
అనంతరం ఎర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం పంచాయతీలోని చెంచుగూడలో పర్యటించారు. చెంచులతో కూర్చొని వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెంకటాద్రిపాలెం చెంచు పునరావాస కేంద్రంలో సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ROFR పట్టాలు ఇచ్చి భూముల్లో బోర్లు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ITDA PO రవీందర్ రెడ్డి, RWSSC మర్దన్ అలీ, DLDO సాయి కుమార్, జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా పొలాలు కావాలా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చాడు ఇక్కడికి. గుట్టల సేమ్ మేడం, పాలుట్ల గుట్టల సేమ్ ఇంటీరియర్ ప్లేస్. ఇక్కడ నుంచి దాదాపు 25 కిలోమీటర్స్ 50 కిలోమీటర్లు. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ ల్యాండ్స్ అయితే వీళ్ళు షిఫ్ట్ అయినారు ఇక్కడికి. అంటే అది మేము మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మాకు మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని వీళ్ళు అంటున్నారు. ఈరోజే ఇక్కడ పుల్లల చెరువు అండ్ వైపాలెంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముందుగా NSP మనకు ఇప్పుడు లాస్ట్ సండే నుంచి NSP వాటర్ వస్తుంది రిలీజ్ చేయడం. మన జిల్లాకు ఒక 10 days రిలీజ్ చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం. సో దాని రిలేటెడ్ ముట్టుకల విలేజ్కి అక్కడికి వెళ్ళి CPWS స్కీమ్ ఉంది, దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ట్రైబల్ విలేజెస్కి ఇక్కడ విజిట్ చేసి వారికి ఉన్న సమస్యల్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కువ ట్రైబల్ మెంబర్స్ వారు అడుగుతున్నది ఏంటంటే వారికి కోర్ ఏరియాస్ నుంచి ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏరియాస్ వచ్చిన వారికి ఇక్కడ రీహాబిలిటేషన్ కోసము ఒక 5 acres ల్యాండ్, తర్వాత వారు ఇక్కడ ఉండడానికి ఇల్లు, హౌస్ సైట్స్ వారు అడగడం జరిగింది. సో దానికి కూడా మనము ఏ యాక్షన్ తీసుకోవాలనేది మనము చూసి ఎక్కడ ల్యాండ్ ఉంటుందో మనం వెతికి వారికి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. వారికి ఇప్పుడైతే ట్యాంకర్స్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాము, బట్ అది సరిపోవట్లేదని ఇంకా కొద్దిగా పెంచాలి తాత్కాలికంగా టెంపరీ మెషర్గా అని వారు అడగడం జరిగింది. సో దానికి మనము SCRWSకి చెప్పి ఇక్కడ ఎస్పెషల్లీ ఎక్కడ చెంచూస్ ఉన్నారో వారికి ప్రతి ఒక్క గుడం కూడా మనము ట్యాంకర్స్ ద్వారా ఇమీడియట్గా మనము డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేస్తాము. అదేవిధంగా వారు పర్మనెంట్గా ఇక్కడ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వారికి ఏదైతే RFR ల్యాండ్ ఇచ్చారో అక్కడ ఒక బోర్వెల్ బిగించి నీరు ఇవ్వాలని వారు అడగడం జరిగింది. దాన్ని ఎంత వీలవుతుందో ఒక్కసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మీటింగ్ పెట్టి మనము డిస్కస్ చేసి తగ్గిన చర్యలు మనము తీసుకుంటాము. అన్నా క్యాంటీన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ నోరు అదుపులో పెట్టుకోవాలని తెలుగు యువత నాయకులు హెచ్చరించారు. ఒంగోలులోని TDP కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవారంతా బిచ్చగాళ్లే అంటూ మాట్లాడడాన్ని పేద ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నారని అన్నారు. బిర్యానీ హోటల్ పెట్టి 100ల్లో దోచుకునే ఎమ్మెల్యే తన నోటికొచ్చినట్లు మాట్లాడితే ఆయన ఇల్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ప్రజలకు చంద్రశేఖర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు, నల్లమూతు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ని అంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్కి సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అన్నా క్యాంటీన్ అనేది గత 5 సంవత్సరాల్లో కూలోళ్ళు కష్టాలు ఇబ్బంది పడి, కార్మికులు కర్షకులు ఇబ్బంది పడి తినటానికి కూడా లేని పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ తీసేశారు. ఇసుక ఆన్లైన్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో పనులు లేక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి అలాంటి టైంలోనే కూడి పెట్టినటువంటి అన్నం పెట్టినటువంటి వైసీపీ ఈరోజు అంత నీచంగా ఏమంటాడు, 5 రూపాయలకి కుక్కలకు పడేసినట్టు పడేస్తున్నారంటారా? ఈరోజు అన్నా క్యాంటీన్ ఇచ్చేది 5 రూపాయలకి కాదు, కొంతమంది ప్రజలకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు అన్నా క్యాంటీన్లో పెట్టేటటువంటి అన్నం 42 రూపాయలు ఖరీదు చేసిద్ది. ఈ 42 రూపాయలు కూడా మున్సిపాలిటీ కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చిద్ది. అలాగే
ప్రభుత్వం కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చిద్ది. 5 రూపాయలు పేదవాడి కంట్రిబ్యూషన్గా తీసుకొని ఈరోజు ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ పేదలకి అన్నం పెట్టడానికి ముందుకు వస్తే ఎంత చక్కటి భోజనం. నేను కూడా ఒకరోజు తిన్నా అన్నా క్యాంటీన్లో. అలాంటి భోజనం బయట తినాలంటే కనీసం 60-70 రూపాయలు ఖర్చు అవుతుంటే ఈరోజు కూలి పనులు చేసుకునేటువంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెడుతుంటే ఓర్చుకోలేనటువంటి చంద్రశేఖర్కి చెప్తున్నా, ఈరోజు నీ బినామీలో నీ పార్ట్నర్స్లో జరుగుతున్నటువంటి బిలాలు హోటల్ ఉంది. ఈరోజు బిర్యానీ 250 రూపాయలు, మటన్ బిర్యానీ 400 రూపాయలు అమ్ముకొని ఎవడబ్బ సొమ్మని నువ్వు తింటా ఉన్నావో తేల్చుకుంటా. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, నీ బిలాల్ రెస్టారెంట్లో 400, 500, 200, 300 పెట్టి బిర్యానీ అమ్మిచ్చే నువ్వు ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అన్నం అందించేటటువంటి అన్నా క్యాంటీన్ని తప్పుగా పెట్టావు. కాబట్టి నువ్వు ఒంగోలు వస్తే ఖచ్చితంగా నిన్ను చుట్టుముట్టి అన్నా క్యాంటీను దైవ సమానమైన దేవుడు ప్రసాదంగా నీ చేత చెప్పించకపోతే మేము తెలుగు యువత నాయకులమే కాదు, గుర్తుపెట్టుకో చంద్రశేఖర్, ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డీస్ కానీ ఎవరూ లేక ఒక ఎస్సీల చేత, ఒక ఎస్సీ అయినటువంటి నీ చేత మాట్లాడిచ్చారు. తెలుసుకో, ఏం మాట్లాడతావు నువ్వు? అన్నా క్యాంటీన్లో కుక్కలు కూడా తినవా నువ్వు? రిమ్స్ బయట చలివేంద్రం పెట్టావు. ఒక్కరోజు నడిచిందయ్యా ఆ చలివేంద్రం, ఒక్కరోజు ఇచ్చాడు. ఈ రోజుకి ఆ ఫ్లెక్సీలు ఆంతునున్నాయి, మీరు చూడండి. రేపే పగలగొడతా ఆ ఫ్లెక్సీలు, రేపే తీసేస్తాం మేము. గుర్తుపెట్టుకో, మేము ఇప్పుడు దాకా కూడా ఎవరైనా మంచి చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సరే, ఎవరైతే ఏం లేవు, ఒక అన్నా క్యాంటీన్ పెట్టుకున్నాము, మీరు చలివేంద్రం పెడుతున్నామని చెప్పి ఒక్కరోజు పెట్టి తీసేసిన ఆ ఫ్లెక్సీలు ఎవరి అయితే ఏం లేవు ఉండని అనేటువంటి ఉద్దేశంతో జనార్దన్ గారు ఒక్క మాట కూడా మాకు చెప్పల. జనార్దన్ గారు ఎవరికైనా మంచి చేస్తారు తప్పితే అట్టటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయడని తెలియజేస్తూ, వికసిత ప్రకాశంగా కేంద్ర బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. నగరంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సాధ్యమవుతుందన్నారు. పెండింగ్లో ఉన్న దొనకొండ కారిడార్, కనిగిరి నిమ్స్లతో పాటు భూగర్భ జలాల వృద్ధి, రహదారుల అభివృద్ధి వంటి వాటికి నిధులు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పారిశ్రామిక రాయితీలు ప్రకటించినా ముందుగా అవి వెనకబడిన జిల్లాలకు వస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో ఇవన్నీ కలిసి వచ్చాయన్నారు. పూర్ణోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్ను పెట్టడం ద్వారా రోడ్లు, రైల్వే, ఎనర్జీ రంగాలతో తీర ప్రాంత జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, రవిశంకర్, డాక్టర్ నిడమానూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి, పివి కృష్ణారెడ్డి, గుర్రం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి అనేటటువంటి అంశం మూలం కాబట్టి, ఆ సమ్మిళిత అభివృద్ధి జరగాలంటే వెనకబడినటువంటి జిల్లాగా ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో అది ప్రకాశం జిల్లా అభివృద్ధితోనే ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే ప్రకాశం జిల్లా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అంశాలు ఏదైతే ప్రస్తావించారో వాటి తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం అవుతుంది అనేటటువంటిది ఒకటైతే, ఇవాళ దశాబ్దాల కాలంగా మనం అడుగుతూ ఉన్నాం, ప్రకాశం జిల్లా రాయలసీమ, ఉత్తరాంధ్రలాగా వెనకబడినటువంటి ప్రాంతం అని ఎన్నిసార్లు ఆర్తనాదాలు ఇక్కడి నుంచి మనం వినిపించినా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ వెనకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాని గుర్తించి దాన్ని బడ్జెట్లో ప్రకటన చేయటమే కాకుండా అంశాన్ని వెనకబడిన జిల్లాలకి భవిష్యత్తులో కల్పించేటటువంటి రాయితీలు, మౌలిక సదుపాయాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకాశం జిల్లాకి అమలు కాబడతాయి అనేటటువంటి ప్రకటన చేసినటువంటి, దానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆ ప్రకటన చేసినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అంశాలన్నీ కూడా సరైనటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లాను వెనకబడినటువంటి జిల్లాగా నోటిఫై అయిన తర్వాత ప్రకటన వచ్చింది. నోటిఫై అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా
ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ, మౌలిక సదుపాయాల కల్పనకు కానీ, అలాగే పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి నిర్ణయాలు కానీ, వాటికి సంబంధించిన ఏమైనా రాయితీలకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి మన ప్రకాశం జిల్లాకు కూడా అవన్నీ కూడా వినియోగించుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఎప్పుడైతే వెనకబడినటువంటి జిల్లా అనే ప్రకటన రాగానే మన దగ్గరికి గతంలో ఇంతకుముందు 2019 ముందే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో దొనకొండకి సంబంధించినటువంటి పారిశ్రామిక నోడు ఇస్తాము అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ దానికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధంగా అప్పటం జరిగింది కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు. ఏంటి పూర్వోదయ అంటే తూర్పు ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతంలో వెనకబడినటువంటి రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే వెస్ట్ బెంగాల్ కానీ, వెస్ట్ బెంగాల్లో ఏం బీజేపీ ప్రభుత్వం లేదండి, బీహార్లో కానీ, అలాగే ఒరిస్సాలో కానీ, ఆంధ్రాలో కానీ. ఎందుకంటే చాలామంది ఒక అపోహ మొత్తం ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఇచ్చేశారు అనేటటువంటి ఒక చెడు ప్రయత్నాన్ని ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి వెస్ట్ బెంగాల్ బీజేపీలో లేదు, ఎన్డీఏలో లేదు, అయినప్పటికీ కూడా పూర్వోదయ ప్రాజెక్టుకి సంబంధించి ఏంటి పూర్వోదయ ప్రాజెక్టు యొక్క దానికి సంబంధించినటువంటి మంచి ఏం జరుగుతుంది అని అంటే, ఒకసారి ఇందాక ఏదైతే చెప్పానో ముఖ్యంగా ఈ వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాలకి రోడ్డు, రైలు, ఎనర్జీ సెక్టార్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అక్కడ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆ యొక్క మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటము. ఇవాళ కొత్తగా వెనకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాకి ఏదైతే ఈ ప్రకటన వచ్చిందో ఈ బడ్జెట్లో, ఈ పూర్వోదయ కింద ఏ మౌలిక సదుపాయాలు కవర్ అవుతాయో అవన్నీ కూడా మన ప్రకాశం జిల్లాకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. గత 36 రోజులుగా అన్నా క్యాంటీన్లు నిర్విరామంగా అన్నదానం నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. నేడు ఉచిత భోజన కార్యక్రమానికి దేవిరెడ్డి శరత్ బాబు దాతృత్వం వహించారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అన్నా క్యాంటీన్లు తెరవటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసేయటం, మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ రావటం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్ని మళ్ళీ తెరుస్తామని చెప్పటం. గత 36 రోజులుగా మరి యొక్క ఈ అన్నా క్యాంటీన్లో దాతల ద్వారా మరి భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు కూడా దాతలు శరత్ బాబు గారు వారి ద్వారా ఈరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ వార్తంతులు సమాప్తం. నమస్కారం. దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.